హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 15th డిసెంబర్ 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా నిన్నటి రోజున ఏదైతే మనం ఒక సిస్టమేటిక్తో ఏదైతే ఆప్షన్స్ని క్లోజింగ్ డే రోజుని ఏ విధంగా చేయాలన్న దాంట్లో మనం ఒక 3-4 ట్రేడ్స్లో మనకు ఒక 43,750 రూపీస్ మనం తీసుకున్నాం. ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీని గురించి పూర్తి స్థాయిలో బేస్ తెలుసుకున్న తర్వాత ట్రేడ్ చేస్తే మీకు దాంట్లోంచి ఏ విధంగా టేక్ఆఫ్ అవుతుంది అన్నదంతా కూడా ఈజీగా అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు ఈజీగా ట్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఏదైతే నేర్చుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా 2,000 నుంచి 5,000 రూపీస్ ఏ విధంగా తీయాలన్న దాంట్లో మనం ఇన్ డీటెయిల్డ్గా మనకు ఆల్రెడీ ఏదైతే మెసేజెస్ పెడుతున్నారో అవన్నీ కూడా నేను వీకెండ్లో అందరికీ చూపిస్తాను. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవరైనా వీకెండ్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 2 days మనకి 1-to-1 వర్క్షాప్తో సహా మనకి ఏ విధంగా నేర్పుతాం ఏంటన్నది అంతా కూడా డీటెయిల్గా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ రోజున మార్కెట్ యాక్చువల్గా ఏదైతే ఒక ర్యాలీ చేస్తుందో ఆ ర్యాలీలో ఏదైతే ఒక గ్యాప్ అప్లో కూడా ఒక ర్యాలీ తీసుకున్నది కాబట్టి అక్కడి నుంచి మనకి మళ్ళా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నడిచే అవకాశం ఉంది. ఏదైతే 21,300 బిలో మార్కెట్ కానీ ట్రేడ్ అవుతే మార్కెట్లో కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రేడ్కి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ పొటెన్షియల్గా ఉంటే సేమ్ ఇదే టైప్లో మార్కెట్లో ఒక మూమెంట్ వచ్చి అదేవిధంగా కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం స్టేబుల్గా మార్కెట్ అక్కడే కన్సాలిడేషన్ అయ్యి కన్సాలిడేషన్తో స్లైట్లీ బెరిష్ ట్రెండ్లోకి వచ్చే అవకాశం అయితే బెరిష్లోకి వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్గా మార్కెట్ అయితే ఇంకా ట్రెండ్ అయితే ఇంకా మారలేదు. అదేవిధంగా ఏదైతే 48,000 అబోవ్ మళ్ళీ కానీ మార్కెట్ కానీ ఇదే 48,100 అబోవ్ కానీ మార్కెట్ అలాగే ఉంటే మార్కెట్ ఒక సస్టైనబిలిటీ నుంచి మనకి మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నడిచే అవకాశం ఉంది. అబోవ్ 100 పైన అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ ఒక 100 నుంచి 250 పాయింట్స్ వరకు మార్కెట్లో పైకి దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా 48,000 బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే అక్కడి నుంచి ఒక 300-400 ఒక స్లిప్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని ట్రెండ్ ప్రకారం మనం కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఒక అప్ ట్రెండ్ మార్కెట్లో తీసుకుంటున్నప్పుడు దానికి ఏ విధంగా చేయాలన్న దాంట్లో మనం నిన్న రోజున కూడా మనకి ఏదైతే మనకి మెసేజ్ మనకి రెగ్యులర్గా మన దాంట్లో ఫేస్బుక్లో కానీ దేంట్లో కానీ ఏదైతే ఐటీ షేర్లు ఏదైతే మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ తీసుకున్నాయో దానికి సంబంధించిందంతా కూడా ఇన్ డీటెయిల్గా రాస్తూ ఇక్కడ కూడా మనకి 4 రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటన్నా చూద్దాము. యాక్చువల్గా ఏదైతే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్లు ఏదైతే ఇక్కడ ఇచ్చామో అదేవిధంగా టెక్ మహీంద్రా కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ క్యాస్ట్రాల్ షెల్గి ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఒక ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా తీసుకుంటుంది ఎలా తీసుకుంటుంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా నేను టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసినప్పుడు మీకు కాల్స్ జనరేట్ చేసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి టెక్ మహీంద్రా బజాజ్ ఫైనాన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ క్యాస్ట్రాల్ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. అవి ఏ విధంగా ట్రేడ్ అవుతాయి ఎలా ట్రేడ్ అవుతాయి అన్నదంతా కూడా చూసే ముందుగా మనం ఏదైతే నిఫ్టీ చాచా యాప్లో మనం రెగ్యులర్ కాల్స్ ఏదైతే జనరేట్ చేస్తున్నామో దాంట్లో మీరు జస్ట్ వితిన్ జస్ట్ 1,000 రూపీస్కి మనకి రెగ్యులర్గా ఒక 3 to 4 కాల్స్ మనం జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా కన్సిస్టెంట్ ప్రాఫిట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది ఏ విధంగా చేయొచ్చు అన్నది మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మనం ఏదైతే 950 నుంచి మనకి స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి మనకి ఏదైతే టేకప్ తీసుకుంటామో అదంతా కూడా ఆ టేకప్ తీసుకుని మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీతో పాటుగా ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నేను అంతా కూడా ఒకే కన్సల్టేషన్ రేంజ్లో ఉండటం వల్ల మనం నిఫ్టీలోనే మనకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే టేకాఫ్ తీసుకుంటుందో అప్పుడు దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఎలా చేయాలి ఎక్కడి నుంచి మనం తీసుకోవాలనేది అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి గ్రాఫ్లో మనకి ఎలా చేయొచ్చు అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఒక స్టాక్ జర్నీ ఎంతవరకు చేయొచ్చు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుని చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి మెకానికల్ సపోర్ట్ మనకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి ఎలా చేయాలి ఏది కన్సల్టేషన్ బేస్ ఎక్కడ మనకి తీసేయచ్చు అనేది అంత ఇన్ఫోసిస్ నిన్న మొన్నటి రోజున మనం సెల్ చేసాము మొన్నటి రోజున అది బుక్ చేసాము. అదేవిధంగా నిన్నటి రోజున మనకి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా తీసుకున్నాము ఎలా తీసుకున్నాము అనేది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడానికి ఎక్స్ట్రాడనరీగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్లో ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఏ విధంగా చేయాలన్న దాని మీద బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకుంటే అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.